జై ఎగ్జిట్ పోల్స్ ఆబ్వియస్గా మనం మాట్లాడడం కాకపోతే డిస్కస్ చేసుకోవచ్చు వేరే వాళ్ళు ఏమేమి చెప్పారు ఏమేమి కథ అనేది చేసుకోవచ్చు. సో జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్ర మూడ్ ఆఫ్ ది నేషన్ ఎట్లున్నది అని మనం మాట్లాడితే నేను చిన్నగా డాట్స్ కనెక్ట్ చేసే మాట్లాడదాం. బికాస్ నేను ఆల్రెడీ మీకు ముందర చెప్పిన. సో చిట్టా నెంబర్ 2లో నేను ఎగ్జాగరేట్ చేసి మాట్లాడా, యాక్చువల్గా ఏమైందని అనేది కరెక్ట్గా మాట్లాడతా. సో జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్రలో ఏం జరిగిందని మాట్లాడితే జార్ఖండ్ క్లీన్ స్వీప్. ఇలా సోరేన్ ఎక్కడైతున్నాడో అక్కడక్కడ పోయి సోతా హువా కాంగ్రెస్ని జగాతా హువా పిర్ రహా హై అని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఏంటనంటే జార్ఖండ్లకి కాంగ్రెస్ వైప్ అవుట్ అయిపోయింది. పోల్ పర్సంటేజ్ చూసిన తర్వాత మనకు అందరికి ఒకటి అర్థం కావాల్సింది ఏందనంటే ఖేల్ ఖతం, కాంగ్రెస్ది దుకాన్ బంద్. ఇంకా అక్కడ ఎవరన్నా కొంచెమో గొప్పనో లబ్ధి పడ్డరు ఆర్ ముంగట పడ్డరు ఆర్ టు దట్ మ్యాటర్ అస్తిత్వం మెయింటైన్ చేసుకున్నారు అని చెప్పి మనం మాట్లాడితే ఫ్రెండ్స్, అది కేవలం అండ్ కేవలం జార్ఖండ్లో సోరెన్ పార్టీ ఉంటుంది తప్ప కాంగ్రెస్ పార్టీ జార్ఖండ్లకేని ఖతం. నేను చెప్పిన కదా, ఇత్తిఫాక్లో వీళ్ళు 99 సీట్లు గెలుచుకున్నారు, అడ్డిమారు గుడ్డి దెబ్బల 99 సీట్లు గెలుచుకున్నారు తప్ప యాక్చువల్గా వీళ్ళకి వచ్చేది 9 సీట్లే భారతదేశంలో. ఎస్, ఎందుకు గిరీష్ గట్ట తీసేస్తున్నాం అంటే 9 సీట్ల కంటే ఎక్కువ రావద్దు మీకు, అవి కూడా రావద్దు, శూన్యమే. నా సుంటోడు కలగంటే శూన్యమే, ఇది శూన్యమే. సో ఇప్పుడు డీకోడ్ చేసి మాట్లాడదాం. ఇవాళ ఉత్తరప్రదేశ్లో 9 సీట్లల్లో బైపోల్ జరిగింది. బైపోల్లో 9 సీట్లకేని ఒకసారి రామ ప్రాణ ప్రతిష్ఠ చేసుకున్న నేలల మనస వాచ కర్మన రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి జై శ్రీరామ్. 6 సీట్లుకి పైగా భారతీయ జనతా పార్టీ గెలవబోతుందంటే మీరు నమ్ముతారా? హర హర మహాదేవ్, నా నోటి వాక్యం ఏమంటారు సత్యం కావాలని చెప్పి ఆ పరమార్థుడిని కోరుకుంటున్నాను. ఇంకొక ఫ్యాక్ట్ ఏంది తెలుసా ఫ్రెండ్స్, నాకు ఇష్టమైన స్వీట్ డబల్ కమిటా. జరా ఆ రోజు తినే ప్రయత్నం చేద్దాం ఈ ఎలక్షన్ చునావ్ కా రిజల్ట్ ఆనేకే బాద్. ఎదురు చూస్తున్న నందికి ఆ బందీ అయిన శివుడు మాటిచ్చిండు, నా వారసుడు వస్తున్నాడు అని. 2014లో వచ్చిండు నా వారసుడు. ఆ వారసుడికి ఇంకొక హనుమంతుడు తోడైతాడు అని చెప్పిండు. आप फैसला सुनाइए, एक मच्छर नहीं मरेगा, मैं भी देखता हूँ कौन మైకాలా లాకే ठहरेगा. ఉపయోగిని పరిచయం చేసిండు. ఆ నేలల నా దేశంలో, ఈ దేశంలో పుట్టిన ఈ దేహానికి దేశ ప్రేమనే దైవ ప్రేమ అని నేర్పిన నా సిద్ధాంతానికి ఎలక్షన్ అనేది ఒక పెద్ద, మీకు అది ఒక ప్రాసెస్, మాకు ఈవెంట్ అది. ఎందుకంటే మేము నమ్మిన సిద్ధాంతం మాకు ఇట్లా నేర్పిస్తుంది ఏం చేయాలని అన్నది. థియరీ అపార్ట్, సబ్జెక్ట్కి పోతే ఉత్తరప్రదేశ్లో ఎగ్జిట్ పోల్ సర్వేల ప్రకారము మోర్ దెన్ 6 సీట్లు ఇలా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది అని అంటే మీరు నమ్ముతారా? ఎందుకంటున్నానంటే ఎక్కడెక్కడైతే భారతీయ జనతా పార్టీ వెంటిలేటర్ మీద ఉన్న సీట్లు, అంటే 3 సీట్లు అక్కడ ఉండే, 3 సీట్లు భారతీయ జనతా పార్టీ అబ్సల్యూట్గా వెంటిలేటర్ మీద ఉండే. వెంటిలేటర్ మీద భారతీయ జనతా పార్టీ సీట్లు ఎప్పుడు ఉంటాయి అని అంటే ముస్లిం పాపులేషన్ ఆడ ఎక్కువ ఉంటే వీళ్ళు అభివృద్ధికి ఓటేయరు, కేవలం అంధభక్తిలో ఫత్వాలు జారీ చేసి ఓటేస్తారు. అదే మనం మాట్లాడితేనేమో వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడితే మాత్రం సంసారం అవుతుంది. సో వీళ్ళ వ్యభిచార మాటలను మనం సంసారం చేసుకొని సంసార పక్షంలో లెక్కనే మనం సంసారంలో లెక్క మాట్లాడదాం. ఏంది తెలుసా, ఈ 3 సీట్లలో ఏదైతే వీళ్ళు వెంటిలేటర్ మీద భారతీయ జనతా పార్టీని పెట్టడానికి ప్రయత్నం చేశారు కదా ఫ్రెండ్స్, అక్కడ కూడా వీళ్ళ నాయకులే, కాంగ్రెస్ కూటమి నాయకులే, ముస్లిం పక్షాన ఉన్న నాయకులే రీపోలింగ్ చేయాలి, అన్యాయం జరిగింది అని చెప్పి గాయ గత్తర చేస్తున్నారు అని అంటే హర్ర మహాదేవ్. ఆ వెంటిలేటర్ సీట్ల మీద కూడా పట్టు కోల్పోతున్నదా అని అనేది ప్రశ్న కాదా ఉత్తరప్రదేశ్లో? నేను కేవలం డాట్స్ కనెక్ట్ చేస్తున్నా, అక్కడక్కడ న్యూస్లు సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను డాట్స్ చేసి చెప్తున్నా, నిజాలను నిర్భయంగా మీ ముంగట పెడుతున్నా. లేటర్ ఆన్ ఐఎమ్ నాట్ గివింగ్ యూ ఎనీ సార్ట్ ఆఫ్ ఎన్ ఎగ్జిట్ పోల్స్, నో, నా అవకాదంతా కాదు, నాకు అంత కాంపిటెన్సీ లేదు ఎగ్జిట్ పోల్ చెప్పే అంత. మేము చిన్న చిత్రగుప్తులం, మేము అంతే, చిట్టాలిప్పే చిత్రగుప్తులం. ఉత్తరప్రదేశ్ ఘటన ఈడదాకుంటే ఇక మహారాష్ట్ర వస్తే మహారాష్ట్రలో డంకేపే చోట్. ఇవాళ మీరు ఏ సర్వే తీసుకున్నా పలౌడి సత్తా బజార్ ప్రిడిక్షన్ ఫర్ బీజేపీ తీసుకున్నా మహారాష్ట్ర 144 నుంచి 152, రాజస్థాన్ బైపోల్ 7, జార్ఖండ్ 55. సేమ్ కేసు ఉత్తరప్రదేశ్ 6+ అనే చెప్తున్నారు కానీ 6- అని అయితే మాట్లాడతలేరు. సో ఇన్ ది వరస్ట్ సినారియో అక్కడికైనా ఏది కొట్టినా 6 పైననే వస్తాయని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకొకటి,
ఇవాళ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ నేతృత్వము అండ్ టు దట్ మ్యాటర్ యోగి ఆదిత్యనాథ్ గారి నాయకత్వం ఉత్తరప్రదేశ్లో ఈ రౌడీ జంగిలి రాజకీయాలకు దూరంగా ఒక మహిళలకు ఇజ్జత్దారు బతుకుని అండ్ టు దట్ మ్యాటర్ ఒక పెద్ద పీటని ఎంపవర్మెంట్ ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీది కాదా? ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ములాయం సింగ్ యాదవ్ మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మొన్నటి దాకా కూడా చూస్తే మహిళలను ఏ రకంగా మాట్లాడుతుండే వాళ్ళు. రేపా అయ్యింది బచ్చే తోడే నాదానికి మే కరదేతే ఉస్మే క్యా మతలబే. ములాయం సింగ్ అన్న మాట మీకు చెప్తున్నా, ఒక ఔరత్ అని చెప్పి మాట్లాడి ఔరత్ ఇట్లా, ఇది నాకు డైజెస్ట్ కాదు ఫ్రెండ్స్. ఈ గిరీష్ నువ్వు ఎమోషనల్గా ఉంటావు అని అంటే ఎమోషనల్గా నేను ఉంటా, అది నా నేచర్. నేనేం చేయాలి మళ్ళా? ఔరత్ మీ తల్లి కడుపుల నుంచే నువ్వు పుట్టినవు, ఆమె ఔరత్ కాదా? నీకు ఎనలేని సేవలు చేసి నీ పిల్లలకు తల్లై నీ వంశాన్ని ముంగటికి తీసుకుపోతున్న ఆ మహాశక్తి ఔరత్ కాదా? అన్నా అని చెప్పి మన బంధానికి సురక్షితం నువ్వు నాకు సుదర్శన చక్రం అని చెప్పి భావించి నీకు రాఖీ గట్టే నీ చెల్లె నీ అక్క ఔరత్ అవునా? ఇంత మ్యారేజ్ అంటే మీకు కాంట్రాక్టా? మహిళ అంటే మీకు కాంట్రాక్టా? గిదా మీరు భావి తరాలకు నేర్పేది? నువ్వు నమ్మురా భయ్, నువ్వు నమ్ము. కానీ నేను నమ్మిన సిద్ధాంతాన్ని కూడా నువ్వు క్వశ్చన్ చేస్తావు చూడు, అప్పుడు నేను నీ సిద్ధాంతాన్ని క్వశ్చన్ చేస్తా. పరాశక్తి ఆది పరాశక్తి ఐగిరి నందిని నంది శ్లోకం ఇను మేము ఎట్లా పూజించినామో మా మహిళని. అసుంటి మహిళ ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఓటేసిన అని చెప్తే ఆమెని మణిపూరిలా ఉత్తరప్రదేశ్లా సంపేసి ఏదో నది పక్కన పడేసినట్టు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. నేను అది చెప్పిన ఒక దళిత్ మహిళ. మళ్ళీ ఇవాళ ఎవరు మాట్లాడతలేరు? జై భీమ్ మాట్లాడేటోళ్ళు ఇవాళ దళిత మహిళని భారతీయ జనతా పార్టీకి ఓటేసి అక్కడ నేను ఆ ఉత్తరప్రదేశ్ ఉపయోగికి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఈ దుర్ఘటనకు పాల్పడ్డ ఆడెవడైనా సరే ఆడ సావు ఇక నేను చెప్తున్నా కదా, వాడికి ఎంత ఖతర్నాక్ శిక్ష పడాలనంటే భావి భారతం యాదు పెట్టుకోవాలి. భవిష్యత్తులా ఇట్లాంటి చర్యలు ఎవడైనా తీసుకోవాలనంటే కూడా అంత భయంకరంగా ఉండాలి. నేను ఆ న్యాయ నిపుణులకు చెప్తున్నా, ఇది ఎంతవరకు కరెక్టు? ఇది నియంత పాలన కాదా? అతిక్ అహ్మద్ ఎక్సెట్రా అలా గడీలు బద్దలు కొట్టి ఇలా మనము డెమోక్రసీ లోక్తంత్రాలకు ఎంటర్ అవుతుంటే మళ్ళా ఇట్లాంటి చర్యలు ఆడ జరుగుతున్నాయనంటే ఉక్కు పాదంతో తొక్కుతాడు నా ఉపయోగి. కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ వన్స్ అగైన్ డీవియేటింగ్ సబ్జెక్ట్ మనం కాకుండా మహారాష్ట్రలో కూడా ఫస్ట్ టైం మరొకసారి బోలో రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి జై శ్రీరామ్, ఇదే స్లోగన్లతోని ఆది పరాశక్తులై నడుచుకుంటూ పోయి ఓటేసిర్రు. జై శ్రీరామ్ అనుకుంటా మహారాష్ట్ర ఎలక్షన్స్ 2024. ఇంతకు మించిన ఐకమత్యం భారతదేశంలో ఏడ చూసిరు ఫ్రెండ్స్? హిందూ అనేటోడు జాగ్రత్త అయ్యిండు అని అంటే ఒక్కొక్కోడి లాగులు ఉడతాయి, జాంగాలు ఉసిపోతాయి. మన్నని విడగొట్టనీకనే చేస్తున్న ఈ ప్రయత్నంలా మనం పరేషాన్ కావద్దు అని అనేదే రోజు నా లొల్లి. జాతి సే హమ్ నై జాతివాద్ సే హే హమ్ అని అనేది ఇంపార్టెంట్. మనది కులాలతో కాదు, మనము భారతీయతతో ఐక్యం కావాలి. కులాల వారిగా మనని కొట్టుకుంటూనే వచ్చిర్రు కొన్ని వేల సంవత్సరాలు. కొన్ని సంవత్సరాలన్నా నేషనాలిటీ పేరు మీద సర్దాం కదా, ఆ భరతమాతకు గిఫ్ట్ ఇద్దాం కదా. అమ్మా నీ కడుపున పుట్టిన మేము కులాల వారిగా వేరుగాము, నీ కొడుకులమే అనన్న ఒక్క ఆశ నువ్వు చూపితే ఆమె కళ్ళల్లోకేనొచ్చిన ఆనంద బాష్పాలు వర్షమై నీ నేలను తడిసి భారత్ని పచ్చదనంలో ముంచేస్తుంది మన భరతమాత. ఐఎమ్ నాట్ ఎమోషనల్, బట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే యూ గైజ్ ఈజ్ వీఆర్ బైండెడ్ బై దిస్ నేషనాలిటీ, నాట్ బై ఇండివిజువాలిటీ. ఈ నేషనాలిటీ అనేదే చాలా ఇంపార్టెంట్, జాతీయవాది ఇంపార్టెంట్, నీ జాతి కాదు. అదే రోజటి నుంచి డే 1 నుంచి మన సంఘ్ అయినా ఆ కాడికి వస్తే భారతీయ జనతా పార్టీ అయినా బటేంగే తో కటేంగే ఏక్ హే తో సేఫ్ హే అనన్న ముచ్చట. ఇది గుర్తుపెట్టుకోరు మీరు. షియా సున్నీ అనేవాడు మాట్లాడాడు, ప్రొటెస్టెంట్ క్యాథలిక్స్ అనేవారు మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళు విడిపోతే వాళ్ళకు ప్రాబ్లం అని వాళ్ళకు తెలుసు, కాకపోతే నిన్ను విడగొడితే వాళ్ళకు ప్లస్ పాయింట్ అని వాళ్ళకు తెలుసు. సో ఈ కంప్లీట్ తరుణంలో మీరు ఎక్కడ నిలబడతారు అని అనేది మీరు చూడండి. సో సమ్ ఆఫ్ ది టెస్టిమోనీస్ యాజ్ వి గో ఆన్. 100 సీట్లకు పైగా ఎందుకు ఈ ముచ్చట నేను చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో కైవసం చేసుకుంటుంది అని అంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా ఫ్రెండ్స్.
ఈ మనిషి పాపులరా కాదా అని మనం తెలుస్తుంటే గూగుల్ చేస్తాం. సో నువ్వు ఆ మెట్రిక్స్ తీసుకొని చూస్తే ఈ 2 డేస్ల నుంచి ఏక్నాథ్ షిండే మీద గూగుల్ సెర్చ్ చేసింది చాలా పీక్లు ఉన్నదంట. ఇది ఒక్కటి చాలదా అని అంటున్నా. ఎగ్జిట్ పోల్ నేను చేయలే కాబట్టి నాకు తెలియదు, డేటానే నమ్ముతా కాబట్టి వచ్చిన డేటా నా దగ్గరికి ఏంటంటే ఏక్నాథ్ షిండే నెక్స్ట్ ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే నెక్స్ట్ ఫడ్నవీస్ అండ్ టు దట్ మ్యాటర్ నితిన్ గడ్కరీ, ఇట్లాంటి పేర్లు ఆడ ఫేమస్ అయ్యి సెర్చ్లు చేస్తున్నారు మహారాష్ట్ర లోకల్ లీడర్షిప్లల్లో. అంటే గూగుల్ సెర్చ్లలో ఏక్నాథ్ షిండే టాప్లు ఉన్నాడు. సో నాకు తెలిసి ఆ మహాదేవుడు సాక్షిగా, ఆ జటాధరుడి సాక్షిగా 100కు సీట్లు భారతీయ జనతా పార్టీ, లాస్ట్ టైం కంటే ఎక్కువనే వస్తాయి, తక్కువనే రావు. 100కు సీట్లు భారతీయ జనతా పార్టీ కొట్టి ఒక 40 నుంచి 45 సీట్లు ఏక్నాథ్ షిండే కొట్టి దాని తర్వాత జర్ర కొంచెం ఇట్లా తడక అజిత్ పవార్ పార్టీ వేసింది అనుకో, అయిపోయాయి కాంగ్రెస్. ఇంకొక ముచ్చట తెలుసా, ఇంకొక ముచ్చట, నేను ఇంకా ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది కొడుతుందని అంటే నేను నార్మల్గా నా అజంప్షన్సే చెప్తున్నా. దారా నాయన డిస్కస్ చేద్దాం ఎగ్జిట్ పోల్ మహారాష్ట్ర గురించి అని చెప్పి వేరియస్ నేషనల్ ఛానళ్ళల్లో కాంగ్రెస్ వాళ్ళని పిలిస్తే మేము బుగ్గబూతి పెట్టుకున్నాం, మేము బేడ రామ్. ఎందుకు వస్తలేరు రా భయ్, రండ్రి కదా, మాట్లాడుర్రి కదా. హర్యానాలోనైతే ఎలక్షన్ కంటే ముందే అసలు ఆ గంట కూడా కొట్టలే, 70 సీట్లు మావే అని లొల్లి పెట్టిరు కదరా నాయన. ఏడవా ఆ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఐఎమ్ ఓన్లీ వరీడ్ అబౌట్ యువర్ ఓవర్ కాన్ఫిడెన్స్. నీ అతుత్సాహంతోనే నాకు ప్రాబ్లం తప్ప నీ ఉత్సాహం ఎందుకు ఖతం చేసుకుంటావు? నేను బంద్ చేసినా నా ఉత్సాహం? నా పార్టీ తరఫు నుంచి నేను ఏమన్నా బంద్ చేసుకున్నానా? నేను అభిమానించే నాయకుడిని నేను ఏమన్నా ఖండించుకున్నానా? ఎగ్జిట్ పోల్స్ కాదని అంటున్నా. నేను నా ఉత్సాహం ప్రదర్శిస్తున్నా, అదే కాన్ఫిడెన్స్ చెప్తున్నా. ఓటమి రేపు ఈ రిజల్ట్ రాకపోయినా నాకు నిరుత్సాహం ఏం జరగదు, ఇదే రెట్టింపు ఉత్సాహంతో ఇంకా పనిచేస్తా. అట్లెట్లా అనేది ఆలోచించి ఆచరణ చేయడానికి ప్రయత్నం చేస్తా, బాధను బాధ్యతగా మారుస్తా. అది కాషాయ కార్యకర్త లక్షణం. లక్షలు కావు మాకు మోటివేషన్, కాషాయ లక్షణాలు మాకు మోటివేషన్. ఇది మీరు గుర్తుపెట్టుకోర్రి. ఏకనాథ్ షిండే సెర్చ్ చేస్తున్నారు, ఆర్ టు దట్ మ్యాటర్ ఎగ్జిట్ పోల్స్కి మీరు వస్తలేరు, గాయ గత్తర చేస్తారు. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ మీ బొందలగడ్డల మీద మూలలు కొట్టి ఈ చిట్టా కథం చేస్తా. మీ బొందలగడ్డలలో మూలలు ఎందుకు కొడతానని అంటున్నానంటే, ఇవాళ శరద్ పవార్ కుటుంబాన్ని మీద కూడా చర్యలు స్టార్ట్. బిట్కాయిన్ కాంట్రవర్సీ వింటున్నారు కదా మీరంతా, బిట్కాయిన్లలో ట్రాన్సాక్షన్లు చేస్తున్నారు. వీళ్ళు 5 కోట్ల గురించి మాట్లాడతాడు రాహుల్ గాంధీ, ఈ జాతి గాంధీ. మళ్ళీ బిట్కాయిన్లలో నువ్వు బ్లాక్ చైన్ల డార్క్ నెట్లలో కూర్చొని బిట్కాయిన్ ట్రాన్సాక్షన్స్ మళ్ళీ ఫోన్ కాల్ రికార్డింగ్ ఎవరివి, అది ఫోరెన్సిక్ వాళ్ళు తీస్తారొచ్చు, నేను కాదని అంటలేను, అది ఎక్స్పర్ట్స్ తీస్తారొచ్చు. మ్యాటర్ సబ్జుడీస్ ఉంది కాబట్టి గిరీష్ గారు ఏడదాకా మాట్లాడను, గాడే మాట్లాడతాడు. బికాస్ పొలిటికల్గా నేను కరెక్ట్ ఉండా బ్రదర్, కాన్స్టిట్యూషనల్గా కరెక్ట్ ఉంటా. సో ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ తీస్తున్నారు కాబట్టి సో ఇడికే నేను ఆపేసిన. నేను ఇప్పుడు ఆరోపణలు ఎవరి మీద చేస్తలేను. సో శరద్ పవార్ గారి కుటుంబం ఎవరైతే సుప్రియా సూలే అనుకుంటా ఆమె కూతురు, ఆమె పేరు మీద ఈ బిట్కాయిన్ ట్రాన్సాక్షన్స్ జరిగింది. ఈమె ఎలక్షన్స్ చునావులలో ఈ కథనంగా పైసలు ఖర్చు చేసింది ఎలక్షన్స్లలో అని వస్తున్న గంభీరమైన ఆరోపణలకు మళ్ళీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆర్ టు దట్ మ్యాటర్ కాంగ్రెస్ పార్టీ ఆర్ టు దట్ మ్యాటర్ మీ మహా ఎంబీఏ సర్కార్ ఏం చెప్తుందని అని అడుగుతున్నా. ఈ జాతీయవాదులకు ఈ జిలేబీ ఫేక్ గాంధీలు ఏం సమాధానం ఇస్తారని మిమ్మల్ని అడుగుతున్నా. మహారాష్ట్రలో మనం అనుభవించము, ఆలోచిస్తాము, ఈ గెలుపు గుర్రాలకు సత్కారం చేసుకుంటా అని చెప్పి ఆ పరమేరుద్దుని ఏమంటారు ప్రార్థిస్తూ భారత్ మాతాకి జై. మీరు ఇక్కడ చూడుర్రి, బిజినెస్ టుడేలో కూడా ఇది ముందే యాడ్ చేసుకో. బిజినెస్ టుడేలో కూడా ఇవాళ సెట్ బ్యాక్ ఫర్ సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో మీరు ఆడ కూడా తీసుకుంటే యూపీ ఎగ్జిట్ పోల్స్ 2024 మనీ కంట్రోల్ వచ్చింది. పోస్టర్స్ ప్రిడిక్టింగ్ బూస్ట్ ఫర్ యోగి ఆదిత్యనాథ్ క్రాస్ 9 సీట్స్. ఎగ్జిట్ పోల్స్లలో భారతీయ జనతా పార్టీ విల్ సిన్ 6 సీట్స్ అండ్ ఎస్పీ సమాజ్వాదీ పార్టీ మే విన్ 3 సీట్స్. మే ఆ వెంటిలేటర్ మీద ఉన్న సీట్కి కూడా వెంట్ బ్లోర్ తీసిడు దేశ్ కా ఉపయోగి.